అందరికీ నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరందరూ చూసినారు కదా. ఆయన మాట్లాడిన మాటలు జర్నలిస్టును చెంప మీద కొట్టాలనుంది. ప్రెస్ మీట్కి వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నారు. నేను నమస్తే పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రశ్నలు అడిగితే ఏదో ఒక పార్టీతో ఇలా రాజకీయ వ్యవహారాలన్నీ తెలుస్తున్నాయి. రాజకీయ పార్టీలు నడిపే మీడియాతో విలువలు పోతున్నాయి. ఇవి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. అసలు ఈ మాట్లాడిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, ఎట్లా అయినరు, ఎందుకు అయినరు? చాలా పెద్దగా ఆలోచించాలి. చిన్నగా మరుగుజ్జు ఆలోచన చేయకూడదు. ముఖ్యమంత్రి పెద్ద ఆలోచన చేయాలి. చాలా సమస్యలున్నాయి తెలంగాణలో, ఎట్లా పరిష్కారం చేయాలి, అప్పులున్నాయి ఎట్లా బయటపడాలి, హామీలు ఉన్నాయి ఎట్లా అమలు చేయాలి, వాటి గురించి మాట్లాడకుండా నా ముందర రిపోర్టర్ ఎవరో కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు. ఈ చిల్లర ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇట్లా అవుతుంది? ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కొక్క ఇష్యూ గురించి మనం మాట్లాడదాం. ముందు చెంప మీద కొట్టాలని అనిపిస్తుంది. ఎవరిని చెంప మీద కొట్టాలనిపిస్తుంది? ఆయన ప్రెస్ మీట్కి పోయే రిపోర్టర్లను ఆయన ముందర ఉన్న వాళ్ళని చూస్తే చెంప మీద కొట్టాలని అనిపిస్తుందట. చెంప మీద జర్నలిస్ట్ని చెంప మీద కొట్టే దమ్ముందా? ఉందా? రేవంత్ రెడ్డి గారికి అంత దమ్ము ఉందా? ఒకసారి కొట్టి చూడమని చెప్పండి చూద్దాం. ఆయన ప్రెస్ మీట్కి ఎవరు పోతారు? ఆయన ప్రెస్ మీట్కు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ జర్నలిస్టు. నేను కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ జర్నలిస్ట్ 18 ఇయర్స్ నుంచి, నాకు కూడా కార్డు ఉంది. అట్లాంటి వాళ్ళు మాత్రమే పోతారు. నేను పోతలేను. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి నేను ఇప్పటిదాకా పోలేదు. ఎందుకంటే ఆయన క్వశ్చన్స్ అర్థం చేసుకోలేడు, సమాధానం చెప్పలేడు కాబట్టి పోతలేను. పోయేది అంతా మా మిత్రులే, మా జర్నలిస్టులే పోతారు. వాళ్ళని చెంప మీద కొట్టాలనుందా? ఒకసారి కొట్టి చూడమని చెప్పండి. కొట్టి చూడమని చెప్పండి ఒకసారి, చూద్దాం ఏమవుతుందో. అంతగానో మండితే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మేనేజ్మెంట్లనంతా మేనేజ్ చేయగలిగినాం, జర్నలిస్టులు మాత్రం మేనేజ్ అవుతలేరు. హై లెవెల్ స్టేట్ లెవెల్ జర్నలిస్టులు మేనేజ్ చేయలేరు. అది ప్రాబ్లం ఇక్కడ. దాంతోనే చెంప మీద కొట్టాలనుంది. కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారు ఎదురుగా. తప్పే ఉన్నది కాలు మీద కాలేసుకుంటే. మీరు ప్రెస్ మీట్ పెడితే రాసుకోనికి కంఫర్ట్ ఉండదు. మీరు ఏమన్నా కుర్చీ మీద రాసుకోనికి పలక వేసి ఉంటుందా? కూర్చున్న వాళ్ళకు రాసుకోవాలంటే ఖచ్చితంగా కాలు మీద కాలేసుకొని రాసుకుంటేనే కంఫర్ట్. వాళ్ళ కాలు మీద వాళ్ళు కాలేసుకుంటే మీకేంటి ప్రాబ్లం అప్ప? మీకేంటి సమస్య? ఈయన ఢిల్లీ పోతాడు అప్పుడప్పుడు కాదు, ఇప్పటికి 50 సార్లు పోయిండు. నేషనల్ మీడియాతోన ఇక్కిలించుకుంటా మాట్లాడుతుంటారు. ఎదురుగా జర్నలిస్ట్ కాలు మీద కాలేసుకుంటాడు. అంటే అక్కడ జర్నలిస్ట్ కాలు మీద కాలేసుకుని ఏం కాదు, కాలు తీసి ఏడేసినా ఏం కాదు. తెలంగాణ జర్నలిస్టులు చేస్తే మాత్రం తక్కువ అనిపించిందా? అంటే అక్కడ వాళ్ళు చేస్తే ఆత్మగౌరవంలా కనిపించింది, అదొక గౌరవం. ఇక్కడ వాళ్ళు చేస్తే అవమానంగా అనిపించిందా? నా ప్రెస్ మీట్లు పెడితే నమస్తే పెట్టాలని ఎదురు చూస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టకండి, ఎవడు పెట్టమన్నాడు? ఇట్లాంటి క్వశ్చన్స్ను, ఇట్లాంటి వ్యవహారాలను ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు ఫేస్ చేయలేదా? సోషల్ మీడియాను కేసీఆర్ ఫేస్ చేయలేదా? ఇంకా మీరు సోషల్ మీడియాను చెత్త సోషల్ మీడియా తయారు చేసినారు. రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ చెత్త సోషల్ మీడియా, బూతులు. సోషల్ మీడియా అంటే బూతులే అన్నీ మీరు సిద్ధం చేస్తే దాన్ని ఫేస్ చేయలేదా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ వాళ్ళు అందరు ఫేస్ చేయలేదా? చంద్రబాబు ఫేస్ చేయలేదా? అవతల జగన్ ఫేస్ చేయలేదా? అవతల ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి అన్నా మీలాగా మాట్లాడిందా? ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, ఒక్క ముఖ్యమంత్రి, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినా ఎప్పుడన్నా? మీరు దానికి ఎందుకు ప్రెస్ మీట్లు పెడతారు? ఎవడు పెట్టమన్నాడు ప్రెస్ మీట్లు? ఎవరికి అవసరమైంది ప్రెస్ మీట్లు? అంతకుముందు కేసీఆర్ మీలాగానే పూటకోసారి వచ్చి మాట్లాడుతుండేనా? ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతుండే. అంతకుముందు రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోజు పొద్దుగాలేసి పోయే కెమెరా వచ్చే కెమెరా మైకులు ఉంచుకొని మాట్లాడుతుండేనా? అవతల జగన్ పెట్టిండా అట్లా ప్రెస్ మీట్లు రోజుకొకటి? చంద్రబాబు పెడుతుండా? ఇప్పుడు మోడీ పెట్టిండా ప్రెస్ మీట్లు? ఏ రాష్ట్రంలోనే పెట్టిండా ప్రెస్ మీట్లు మీద పూటకోసారి? మిమ్మల్ని ఎవడు అడగమన్నాడు? దేనికోసం ప్రెస్ మీట్ పెడుతున్నారు మీరు? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే స్టేచర్ లేకపోవడం. నాకు స్టేచర్ తక్కువైపోయింది, స్టేచర్ లేదు. స్టేచర్ లేకపోవడంతోన ఇక ఇవన్నీ ఇష్యూస్. నన్ను నమస్తే అంటలేడు, చూసినా ముఖ్యమంత్రి నాకు నమస్తే అంటలేడు. ఆయన తోపు జర్నలిస్టా? నేను ముఖ్యమంత్రిని కదా, ఆయన తోపు రిపోర్టరా? ఆయన నాకు నమస్తే అంటలేడు. పెట్టరు మా వాళ్ళు, ఎవరికి నమస్తే పెట్టారు. ఎందుకు పెడతారు? ఎవరు నమస్తే పెట్టారు, ఎందుకు పెడతారు? కాకపోతే ఆయనకి గిల్టీ అవుతుంది. అరే నాకు నమస్తే పెడతలేరు, నన్ను పలకరిస్తలేరు. ఇది అయిపోయింది ఎక్కువ మనుషుల్లా.
మనసులో అది ఎక్కువైపోయి ఏదంటే అది మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇట్లే మాట్లాడినరా, ఇట్లే నమస్తే పెట్టలేదు నాకని అన్నారా? ఇది సినిమా ఉంది కదా ఒకటి, బర్త్డే కేక్ పెట్టలేదని చెప్పేసి ఆడు సంపాలని పగబడతాడు, గుర్తుందా సినిమా? జాతిరత్నాలు. నమస్తే జస్ట్ బర్త్డే కేక్ పెట్టలేదని చెప్పేసి కుట్ర చేసి అని సంపాలని చూస్తుంటాడు. ఏంటంటే కేక్ పెట్టలే బర్త్డే అంటాడు. ఇట్లే ఉన్నది ఇది కూడా. నమస్తే పెట్టలేదని చెప్పేసి కొట్టాలనిపిస్తుందట, నమస్తే పెట్టలేదని చెప్పేసి మాట్లాడాలనిపిస్తుందట, నమస్తే పెట్టలేదని చెప్పేసి ఏమో చేయాలనిపిస్తుందట. ఇవన్నీ ఏం లక్షణాలు అంటారు దీనిలను మన తెలుగులో, తెలంగాణలో? ఓ ముఖ్యమంత్రి ఒక స్టేచర్ లేకపోతే తెచ్చుకోవాలి, అంతేగాని అదే అయిపోయింది. నన్ను పలకరిస్తలేరు, నాతో చూస్తలేరు, నన్ను ఏమంటలేరు, అట్లా అదే మానసిక వ్యధ అయిపోయింది. ఆయన పేరు మర్చిపోతే ఏకంగా జైలుకే పంపిస్తారు. మీకు తెలుసు కదా ఏమైతే. పేరు మర్చిపోతే ముఖ్యమంత్రి కాకుండా పోతారా మీరే ముఖ్యమంత్రిగా తెలంగాణకి? గూగుల్ కూడా మీ పేరే చెప్తుంది. సరే జనానికి కొంతమంది తెలియకపోవచ్చు, కానీ గూగుల్లో అయితే మీరు ముఖ్యమంత్రి అని ఉంది. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి లిస్టులో మీ పేరు కూడా ఉంటుంది. దాన్ని ఎవరు చెరిపేయలేరు. అసలు ముఖ్యమంత్రి ఏం చేయాలి? చాలా బ్రాడ్గా పెద్ద ఆలోచనలు చేయాలి, పెద్ద ఆలోచనలు. ఈ చిల్లర ఆలోచనల కాలు మీద కాలేసుకున్నాడు, నాకు నమస్తే పెట్టలేదు, నన్ను చూసి నవ్వుకున్నాడు, నన్ను చూసి మూతి అక్కడ తిప్పిండు, నన్ను చూసి ఇంకేదో చేసిండు, ఇదా ఒక ముఖ్యమంత్రి ఆలోచించాల్సింది? తెలంగాణ ప్రజల కష్టాలు ఏమున్నాయి, ఏం చేద్దాం, 8 లక్షల కోట్ల అప్పు అయింది, నేను కూడా అప్పు తీసుకొస్తే తప్ప గడపలేకపోతున్నా, దీన్ని అప్పు ఎట్లా తీర్చాలి, అప్పు లేకుండా ఉండాలి, ఏం చేయాలి, జనాలకు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి, రాష్ట్రం ఇన్కమ్ ఎట్లా పెంచాలి, మన పోరగాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి, మన రైతులకు ఎట్లా న్యాయం చేయాలి, ఎన్నో ఉన్నాయి. తెలంగాణ చేయనికే మస్తుగా ఉన్నాయి. అవన్నీ అయిపోయినాయంట. దాని గురించి ఒక ముఖ్యమంత్రి దాని గురించి ఆలోచిస్తాడా? లేకపోతే ఆయన ముక్కుల శివుడి గారింది, ఈయన ఇంకేదో చేసిండు, ఈయన అట్ట తిరుగుతున్నాడు, ఈయన ఇక్కడ పోతున్నాడు, ఇదే ఆలోచించాల్సింది ఒక ముఖ్యమంత్రి? రాజకీయ పార్టీలు నడిపే వ్యవస్థలతోన నాశనం అవుతుంది. ఆయన పోయిందే ఒక రాజకీయ పార్టీ నడిపే ఒక పత్రిక మీటింగ్, అది కమ్యూనిస్ట్ పార్టీలు నడిపే పేపర్, అది దానికి పోయిండు. ఆడపోయి గొంగట్లో కూర్చొని ఇంటికి వెళ్తాడు. ఎవరైనా తప్పుదారి పట్టిస్తుండ్రా, లేకపోతే ఆయనకే ఏమన్నా అయ్యిందా? ఎందుకంటే మాట్లాడుతున్నాడు, జనం తిట్టుకుంటున్నారు. అంటే జనం ప్రశ్నలు అడిగితే రాజకీయ పార్టీ, మొన్నటిదాకా జనం ధర్నాలు చేస్తే రాజకీయ పార్టీ, వీళ్ళంతా రాజకీయ పార్టీ ఉన్నారు వీళ్ళ వెనుక. ఇప్పుడు జర్నలిస్టులు క్వశ్చన్లు అడిగితే మీ క్వశ్చన్లు అడిగే క్వశ్చన్ల వెనుక ఏ రాజకీయం ఏందో నాకు తెలుసు. ఏం రాజకీయం? మా ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యేలు ఏది ఉందా, మినిస్టర్లు ఏది ఉందా, ఏం చేసేది ఉంది? జర్నలిస్టులు క్వశ్చన్ కూడా అడగొద్దా? ఎందుకు? అంతకుముందు ముఖ్యమంత్రిని అడగలేదా? అంతకుముందు ముఖ్యమంత్రిని అడగలేదా? ఇప్పుడు అడగరా? ఎక్కడ పోయినా అడుగుతారు. ప్రధానమంత్రి కూడా ప్రెస్ మీట్ పెడితే అడుగుతారు క్వశ్చన్స్. చెప్పే దమ్ము లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టకండి, బంద్ చేయండి. ఎందుకు ఉత్తగా? రేవంత్ రెడ్డి గురించి అసలు మా జర్నలిస్ట్ సంఘాలు కూడా పండుకున్నాయి. మా జర్నలిస్ట్ సంఘాలకు మరి ఏమైందో కానీ ఒక్క సంఘం కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలే. ఒక్కటన్నా ముఖ్యమంత్రి అంతా మాట్లాడితే మనకు రాజకీయాలతో ఏం సంబంధం? మాట్లాడదాం, ఎవరు మాట్లాడతారో ఇదో మాట్లాడదాం. జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటిదాకా ఏ మూలకు వండుకున్నావో సపడలేదు. నేను అనుకున్నా పొద్దుగా లేచే వరకు మొత్తం నిరసన ఉంటాయి అనుకున్నా, నిరసనలేమో లేవు, నిమ్మలంగా అనుకున్నారు. అంతా ఎందుకు భయపడాలి? ఏమైతే అయితే కేసులు పెడతారా? మొత్తం ఇంకా ఈయనకు జనాలు అంటే పడతలేదు, మీడియా అంటే పడతలేదు, జర్నలిస్ట్ అంటే పడతలేదు, ఇంకేం లేదు. అహం నేను ముఖ్యమంత్రిని, అది పర్మనెంట్ పోస్టా? దిగిపోతారు రేపు ఎల్లుండో, ఏమవుతుంది? ముఖ్యమంత్రి మాట్లాడిన దానిపైన జనం కూడా రెస్పాండ్ కావాలి. ఇది జర్నలిస్ట్ అంటే జనాలు కూడా సంబంధమే. ఎవరో కొంతమంది బ్రోకర్గాలు ఉంటారు, కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. జర్నలిస్టు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు ముఖ్యమంత్రిని? అంటే ప్రశ్న కూడా అడగొద్దని చెప్తున్నాడు ఆయన. ఎనీవే తెలంగాణను దేవుడే కాపాడాలి. ఈ చిన్న చిన్న మనుషులు, ఇరుకు సందుల మనుషులు అట్లే ఉన్నారు, మనుషులు అట్లే తయారయ్యారు. కనీసం పదవులు వచ్చినప్పుడైనా స్టేచర్ పెంచుకోవాలి, అది కూడా లేదు. అది పెంచుకునే ఆలోచన కూడా లేదు, అయిపోయింది ఇంకా ఇప్పటితోన. నేను మా రిపోర్టర్లకు అయితే సజెస్ట్ చేస్తాను, సెక్రటరీలో ఉన్న రిపోర్టర్లే పోతారు సీఎం ప్రెస్ మీట్కు, పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోండి తలకాయకి. ఓలా ఆయన దెబ్బ కొట్టిన అనుకో, అప్పుడు చూద్దాం ఏమవుతుందో, అంత ధైర్యం చేస్తాడో చూద్దాం.
లేకపోతే బహిష్కరించండి, దరిద్రం పోతుంది. ఇంకోసారి మాట్లాడకుండా ప్రజల గురించి మాట్లాడమని ఆయన్ని గెలిపించి ఆ పార్టీకి ఓట్లేసి ముఖ్యమంత్రి అయితే ఆయన ఆలోచన చేయాల్సింది ఇదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.